ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రవిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ నిన్నటి రోజున మాటల సందర్భంలో శ్రీమాన్ రవి చిరుపురపు వారు డాలస్లో ఉంటారు, యుఎస్లో. మనవాడ మామూలు యొక్క తిరునక్షత్రం వస్తుంది కదా, ఇతిరాజ వింశతి సేవించాలని ఉంది అన్నారు. అనుసంధానం మాత్రమే, వ్యాఖ్యానంలోకి వెళ్ళే సమయం కానీ అవకాశం కానీ లేదు ప్రస్తుతానికి. అనుసంధానం మాత్రమే. సరే, వారొక్కరికి చెప్పినా, వారొక్కరితో పంచుకున్నా చెప్పినా అంటే మళ్ళీ అహంకారం వస్తుంది కాబట్టి వారొక్కరికి చెప్పినా అనకూడదు. వారొక్కరితో పంచుకున్నా 10 మందితో పంచుకున్నా అదే సమయం కాబట్టి మీ అందరికి కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అనుసంధానం చేస్తాం. ముందు వారు చెప్తారు, ఆ తర్వాత గోష్ఠి వారందరికీ అన్మ్యూట్ చేసి దాసుడు శ్లోకాలని వినిపించే ప్రయత్నం చేస్తాడు. యతిరాజ వింశతి. కొద్దిగా ఉపద్ఘాతం చెప్పుకొని ముందు పెడదాం. చూడండి, యతిరాజులు అంటే భగవద్ రామానుజులు అని అర్థం అనమాట. సాధారణంగా యతులు అంటేనే ఇంద్రియాలను జయించినటువంటి వారు. అలాగే వారికి జీయర్ అని పేరు. జయశీల, జయశీలురు అని అంటారు. ఇంద్రియములను జయించినటువంటి వారు అంటే సంసారపరమైనటువంటి ఏ వాంఛలు లేనటువంటి వారు అని అర్థం. వాళ్ళందరిలో తరైవ గొప్పవారు యతిరాజులు, భగవద్ రామానుజులు. వారి వైభవాన్ని చెబుతున్నటువంటి వింశతి, వింశ అంటే 20 అని అర్థం అనమాట. 20 శ్లోకములు. ఈ యతిరాజ వింశతి అన్న ఈ స్తోత్రాన్ని మనవాడ మామూలులు అనుగ్రహించారు. మనవాడ మామూలులు భగవద్ రామానుజుల విషయంలో అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం యతిరాజ వింశతి. ఈ ముందు మనం ఏ స్తోత్రాన్ని లేదా ఏ ప్రబంధాన్ని ప్రారంభించినా ఆ స్తోత్రము లేదా ఆ ప్రబంధము ఎవరైతే అనుగ్రహించారో వారి వైభవాన్ని తెలిపే ఒక శ్లోకం కూడా ఉంటుంది. దానికే తనియన్ అని పేరు. అంతే కదండి, తనియన్ అని పేరు. ఇప్పుడు మీరు తిరుమంత్రార్థం సేవిస్తున్నారు రవి గారు. తిరుమంత్రార్థాన్ని మనకు కృప చేసినటువంటి సూత్ర రూపంలో కృప చేసిన వారు ఎవరు అంటే పిడిలోకాచార స్వామి వారు. వారి యొక్క తనియన్ ఏమిటి? పిళ్ళలోకాచార స్వామి యొక్క తనియన్ ఏమిటి? లోకాచార్యాయ గురవే, లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. ఆ తనియను పిళ్ళలోకాచార స్వామి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి తనియన్. అంటే తిరుమంత్రార్థం ఆ సూత్రాన్ని వారు కృప చేశారు కాబట్టి మోక్షపడి అనే గ్రంథాన్ని వారి విషయంగా. అలాగే యతిరాజ వింశతి అనే స్తోత్రాన్ని మనవాడ మామూలుడు భగవద్ రామానుజుల విషయంలో అనుగ్రహించారు. 20 శ్లోకాలు. ఈ 20 శ్లోకాలలో చేరనిది, విడిగా ఉన్నది తనియన్. ఆ తనియన్ ఏమిటి? ఈ స్తోత్రాన్ని అనుగ్రహించిన వారు ఎవరు? మనవాడ మామూలుడు. ఆ మనవాడ మామూలుడు యొక్క వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకం. ఆ తనియన్ని మనకు ఎరుంబియప్ప అనేవారు అనుగ్రహించారు. మామూలుల యొక్క శిష్యులలో ఒకరు. చూడండి ఒక్కసారి స్క్రీన్. దేవరాజ గురు లేదా ఇరుంబియప్ప, వారికి 2 పేరు. దేవరాజ గురువు అన్న ఇరుంబియప్ప అన్న ఒకటే. ఎరుంబి అనే ఊరు నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి ఎరుంబియప్ప. వారు మామూలు యొక్క శిష్యులు. వారు మనవాడ మామూలు యొక్క వైభవాన్ని స్తుతిస్తూ చెప్పినటువంటి తనియన్ ఇది. ఇది యతిరాజ వింశతిలో భాగం కాదు. యతిరాజ వింశతిలో
20 శ్లోకాలు ఉన్నాయి. అది మనవాణ మామూలు అనుగ్రహించారు. ఏ మనవాణ మామూలులైతే రామానుజుల విషయంలో స్తోత్రం అందించారో ఆ మనవాణ మామూల వైభవాన్ని తెలిపినటువంటి వారు ఇరుంబియప్ప వారు. మనవాణ మామూల యొక్క శిష్యులు సాధారణమైనటువంటి శిష్యులు కాదు, లేదా దాసులు లాంటి వారు కాదు. అంటే ఏదైతే వింటారో ఆచార్య ముఖత దాన్ని సమగ్రంగా మనం తెలుసుకొని చక్కగా రిప్రొడ్యూస్ చేయగలిగి అవసరమైతే శాస్త్ర విషయంలో చర్చలు వస్తే ఎదుటివారికి భయం కులిపించేటువంటి రీతిలో వాదం చేసేటువంటి వారు అష్టదిగ్గజములు చాలా ప్రధానమైనటువంటి వారు. మనవాణ యొక్క శిష్యుల్లో 8 మంది ప్రధానమైనటువంటి వారు. ఆ స్క్రీన్ మీద పేర్లు కనబడుతున్నాయి, మీరు సేవిస్తారా రవి గారు? సేవిస్తానండి. సేవించండి. వానమామలై జీయర్, పరావస్తు పట్టర్ పిరాన్ జీయర్, పరవస్తు రాగ దీర్ఘం లేదు, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ రామానుజ జీయర్, కరెక్ట్, కోయల్ కందాడై అண்ணన్, కరెక్ట్, ప్రతివాది భయంకరం అண்ணన్, ఎంబిరప్ప ఎరుంబియప్ప స్వామి అది పాన్ అప్పిళ్ళై అప్పిళ్ళై ఓకే అప్పిళ్ళై అప్పిళ్ళాన్ వీరు అష్టదిగ్గజములు. వీరిలో ఒకరు ఎరుంబియప్ప. వీరు మనవాణమామల విషయంలో ఒక అద్భుతమైన తనియాన్ని ఇచ్చారు. ముందు తనియాన్ని సేవిద్దాం. చెప్పండి, 2 సార్లు చెప్పండి ప్రతిదీ. యస్తుతిం 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 యతిపతి ప్రసాదనీం యతిపతి ప్రసాదనీం యతిపతి ప్రసాదనీం వ్యాజహార 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 యతిరాజ వింశతిం యతిరాజ వింశతిం యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం మిగతా వాళ్ళందరూ మ్యూట్లో అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ తనియన ఒక అర్థాన్ని మాత్రం చూసి తర్వాత లోపలికి పెడదాం. ఒక్కసారి పూర్తి శ్లోకాన్ని దాసు సేవిస్తాడు. యస్తుతిం యతిపతి ప్రసాదనీం వ్యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవర యోగి పుంగవం. చూడండి, పా కింద రావస్తుంది మొదటి లైన్లో. అక్కడ యస్తుతిం యతిపతి తిప్ర అలా స్ట్రెస్ లాగా చదవాలన్నమాట. యస్తుతిం యతిపతి ప్రసాదనీం అలా చదవాలి. ఇరుంబియప్ప వారు ఏం చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం. మామూలుల విషయంలో యతిపతి ప్రసాదనీం, యతిపతి అంటే యతిరాజులు, భగవద్ రామానుజులు, వారికి తిరుక్కోస్టియూర్ నంబి గారు ఇచ్చినటువంటి బిరుదు నామమే ఎంబెరుమానార్. ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణుడు, ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం. ఎంబెరుమానార్ అనేటువంటి భగవద్ రామానుజుల యొక్క సంతోషం కలిగించేటువంటి యతిరాజ వింశతి అనే పేరు కలిగినటువంటి 20 శ్లోకముల సమాహారం స్తుతిం స్తోత్రాన్ని యహ ఏ మనవాళ మామునులు వ్యాజహార అనుగ్రహించారో ప్రపన్న జనత చాతకాంబుదం అంటే ప్రపత్తి అనుష్ఠాన సంపన్నమైనటువంటి స్వాములందరికీ కూడా వారందరికీ చాతక పక్షులకు మేఘము లాగా ఉండేటువంటి వారు. తం అటువంటి సౌమ్య వర యోగి పుంగవం సుందర జామాతృముని. మనం త్రిమంత్రార్థంలో కూడా చెప్పుకున్నాం. సుందర జామాతృలన్న రమ్యజామాతృలన్న
అడిగే మనవాళ్ళన్నా వీరే, వరవరమునులన్నా మనవాడ మామూలని అర్థం అనమాట. అటువంటి వారిని నౌమి, నమస్కరించుచున్నాను అని అర్థం. ఒక అద్భుతమైన రహస్యం ఇందులో ఉంది. ఏం చెప్తున్నారు ఈ తనయంలో? భగవద్ రామానుజుల విషయంగా 20 శ్లోకములో కలిగినటువంటి యతిరాజ వింశతి అనే స్తోత్రాన్ని ఏ మనవాడ మామూలు అయితే ప్రతిపాదించారో ఆ మనవాడ మామూలకు ఒక విశేషణాన్ని చేశారు. ఏమిటా విశేషణము అంటే ప్రపన్న జనులనే చాతక పక్షులకు ఒక మేఘం లాంటి వారు వీరు అని అన్నారు. అటువంటి వారు నమస్కరిస్తున్నారు అన్నారు. ఇక్కడ కొద్దిగా దీన్ని వివరించుకుందాం. దాని తర్వాత ఎలాగూ శ్లోక పాఠమే కాబట్టి చాతక పక్షులు అని ఉన్నాయి. వాటికి భరద్వాజ పక్షులు అని కూడా పేరు అనుకోండి. భూమి సంబంధం కలవి, పారేవి, నదుల్లో స్టాగ్నెంట్గా ఉన్న వాటర్, వాటికి ఎంత దాహమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీళ్లు ముట్టుకోవు చాతక పక్షులు. రవి గారు అర్థమవుతుందా? చాతక పక్షి అనేది బర్డ్స్లో ఒక కైండ్ ఆఫ్ బర్డ్. అది భూమి సంబంధం ఉన్నటువంటి నీటిని ముట్టుకోదు, కేవలం మేఘం పైన ఆధారపడి ఉంటుంది. అంటే కేరళ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి పక్షులు సాధారణంగా. సో మేఘం నుంచి వచ్చినటువంటి నీటిని పట్టుకొని తాగుతాయి తప్ప ఎంత దాహమైనా సరే కిందున్న నీటిని మాత్రం ముట్టుకోవు. దీన్ని బట్టి ఏం చెప్పినట్టు అయింది అంటే, ఏం చెప్పారు? ఎలా పోలుస్తున్నారు మనవాడ మామూలని మేఘంలాగా పోలుస్తున్నారు. చాతక పక్షులని ప్రపత్తి అనుష్ఠానం కలిగినటువంటి పంచసంస్కార పరులైనటువంటి శ్రీవైష్ణవుల గురించి చెప్తున్నారు. అర్థమైంది కదా? శ్రీవైష్ణవులైనటువంటి వారు దేనికైనా శ్రీమన్నారాయణనే ఆశ్రయిస్తారు తప్ప ఇంకొకరిని ఆశ్రయించారు. అవునా? ఈ చాతక పక్షి కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మేఘం నుంచి వచ్చిన నీటిని తాగుతుంది తప్ప భూమి సంబంధమైన నీటిని మాత్రం ముట్టుకోదు. ఈ చాతక పక్షికి మేఘం కనిపించి వర్షిస్తే ఎంత సంతోషమో, ప్రపన్న జనులకు మనవాడ మామూలు కనిపిస్తే అంత సంతోషం. అది మామూలుల వైభవం. మామూలు వైభవం చాలా అద్భుతమైనటువంటి వైభవం. బహుశా మనం రేపు కర్నూలులో సేవిస్తాము. ఇప్పుడు మనం ఇది తనియనండి, ఇది ఎరుంబి అప్ప అనుగ్రహించారు. చూడండి, మనవాడ మామూలు విషయంలో ఎంత ప్రావణ్యం లేకపోతే, వారిని ఎంత దగ్గర నుంచి వారు గమనించి ఉండకపోతే ఇంత అద్భుతమైన తనియం రాస్తారండి కదా. ఎప్పుడు ప్రతినిత్యం మనవాడ మామూలు యొక్క పెదాలపైన శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే దయమంత్రం సాగుతూ ఉంటుంది. అటువంటి వారు మనవాడ మామూలు. అటువంటి మనవాడ మామూలకు నమస్కరిస్తున్నాను. ప్రబంధాన్ని, స్తోత్రాన్ని ఎవరు మనకు కృప చేశారో ముందు వారికి మనం నమస్కరించి అందులోకి వెళితే అప్పుడు వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత చక్కగా మనకు ఆ స్తోత్రపాఠం అబ్బుతుంది. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. సరే, తర్వాత మొదటి శ్లోకం. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశ పాద భక్తం. పర్ఫెక్ట్. కామాదిదోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. అద్భుతమైనటువంటి శ్లోకం.
ఆ గ్రంథం కూడా పీడిఎఫ్ మీ అందరికీ అందించబడుతుంది. చాలా పురాతన గ్రంథం అది. చక్కగా సేవించండి. అందులో అర్థాలు ఉంటాయి. ఎప్పుడన్నా అవకాశాన్ని బట్టి మనం కొద్దిగా లోతైన అర్థాలు చూద్దాం. మళ్ళీ ఒక్కసారి శ్లోకాన్ని దాసు సేవిస్తాడు. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమ విలాసయ పరాంకుశ పాద భక్తం కామాదిదోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. రెండో శ్లోకం. గోష్ఠి వారందరూ మ్యూట్‌లోనే అభ్యాసం చేయాలి. దాసుడు మొట్టమొదటిసారిగా కొద్దిగా బ్రేక్ చేస్తూ చెప్తున్నాడు. వారు 2 సార్లు చెప్తున్నారు. చక్కగా మీరు కూడా అలాగే చెప్పాలి. శ్రీరంగరాజ మ్యూట్‌లోకి వెళ్ళిపోయారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండి. అడిగి మీరు మ్యూట్ చేసుకుంటే మళ్ళీ మీ దగ్గర అన్‌మ్యూట్ చేసుకోలేరు. ఓకే. శ్రీరంగరాజ 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 చరణాంబుజరాజహంసం 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 శ్రీమత్పరాంకుశ 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 పదాంబుజభృంగరాజం 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 శ్రీభట్టనాథ 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 పరకాల 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 ముఖాబ్జమిత్రం 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 శ్రీవత్సచిహ్న శరణం శ్రీవత్సచిహ్న శరణం శ్రీవత్సచిహ్న శరణం. పర్ఫెక్ట్గా పలికారు. కొందరు చిహ్న అని పలుకుతారు. అలా కాదు. హా కింద నా మా వచ్చినప్పుడు ముందు ఒత్తు ముందు పలకాలి. అది శిక్షా శాస్త్రంలో మనకు చెప్పబడిన విషయం. చిహ్న అని పలకాలి. బాగుంది. యతిరాజమీడే యతిరాజమీడే యతిరాజమీడే. ఒకసారి పూర్తి శ్లోకం దాంట్లో సేవిస్తాడు. శ్రీరంగరాజ చరణాంబుజరాజహంసం శ్రీమత్పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్సచిహ్న శరణం యతిరాజమీడే. మూడో శ్లోకం. వాచాయతీంద్ర మనస వాచాయతీంద్ర మనస వాచాయతీంద్ర మనస వపుషా చ యుష్మత్ వపుషా 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 చ యుష్మత్ వపుషా చ యుష్మత్ పాదారవిందయుగళం 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 భజతాం గురూణాం భజతాం గురూణాం భజతాం గురూణాం కూరాధినాథ 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 కురుకేశ 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 ముఖాద్య పుంసాం ముఖాద్య పుంసాం ముఖాద్య పుంసాం. పర్ఫెక్ట్. పాదానుచింతన పరః పాదానుచింతన పరః పాదానుచింతన పరః సతతం భవేయం సతతం భవేయం సతతం భవేయం. పూర్తి శ్లోకం.
वाचा यतीन्द्रमनसा वपुषा च युष्मत् पादारविन्दयुगलं भजतां गुरूणाम् कूराधिनाथ कुरुकेश मुखाद्य पुंसां పాదానుచింతనపరః సతతం భవేయం. శ్రీమద్ శతమాలలో ఉన్నటువంటి టెక్స్ట్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది కొంచెం పురాతన గ్రంథంలోంచి శ్లోకం పెట్టాడు దాసుడు. రెండు ఒకటే, కొద్దిగా కలిసి ఉంటాయి పదాలు అంతే. నాలుగవది నిత్యం యతీంద్ర నిత్యం యతీంద్ర నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే తవ దివ్య వపుస్మృతౌ మే తవ దివ్య వపుస్మృతౌ మే సక్తం మనో భవతు వా సక్తం మనో భవతు వా సక్తం మనో భవతు సక్తం మనో భవతు సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనేసౌ 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 వాక్ ప్లస్ గుణకీర్తనేసౌ వాగ్గుణకీర్తనసౌ కృత్యం చ దాస్యకరణేత్ కృత్యం చ దాస్యకరణేత్ కృత్యం చ దాస్యకరణేత్ కరద్వయస్య 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 వృత్యంతరేస్తు విముఖం వృత్యంతరేస్తు విముఖం వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ కరణత్రయం చ కరణత్రయం చ నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనేసౌ కృత్యం చ దాస్య కరణేతు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ. అద్భుతమైన శ్లోకం. 5వ శ్లోకం. అష్టాక్షరాఖ్యం 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 అనురాజపదత్రయార్థ 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 ఫుల్గా చెప్పేద్దాం. అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ. అక్కడ క ఒత్తు ఖ చెప్పాలి. ఇప్పుడు వేసినప్పుడు బాగానే వస్తుంది, కలిపినప్పుడు కొద్దిగా ఒత్తు ఖ. మళ్ళీ ఒకసారి అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ. నిష్ఠాం మమాత్ర నిష్ఠాం మమాత్ర నిష్ఠాం మమాత్ర ఒత్తు ఠ. నిష్ఠాం మమాత్ర నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ వితరాద్య యతీంద్రనాథ వితరాద్య యతీంద్రనాథ. శిష్టాగ్రగణ్య జనసేవ్య శిష్టాగ్రగణ్య జనసేవ్య శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే 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 హృష్టాస్తు నిత్యం హృష్టాస్తు నిత్యం హృష్టాస్తు నిత్యం
అనుభూయ మమాస్య బుద్ధి. अनुभूय ममास्य बुद्धिः अनुभूय ममास्य बुद्धिः లాస్ట్ లైన్ ఒకసారి ఫుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. హృష్టాస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధి. हृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः हृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः ఇవాళ మనం 5 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. రేపు కూడా మనం సేవిస్తాం. రేపు మిగతా శ్లోకాలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గోష్ఠి వాళ్ళందరూ కూడా చక్కగా సేవిస్తారు. కానీ మీరు అమెరికాలో ఉన్నారంటే కొద్దిగా డౌట్ వస్తుంది. చాలా స్పష్టంగా పలుకుతున్నారు సంస్కృత పదాలు వీటన్నిటిని కూడా. చాలా బాగా వస్తుంది మీ ఉచ్చారణ. అనేక మంగళాశాసన స్వామి. అడియన్ స్వామి దాసం విశేషం. ఇక్కడికి మనం 5 శ్లోకాలను పూర్తి చేసుకొని గోష్ఠి వాళ్ళతో కూడా ఒకసారి మనం సేవిద్దాం. రేపటి రోజున మళ్ళీ కలుద్దాం.